వెల్కమ్ టు ఫుడ్ రెసిపీ వరల్డ్. ఈ రోజు మనం ఫుడ్ రెసిపీ వరల్డ్ లో వంకాయతో మరో అద్భుతమైన వంటకం చేయబోతున్నాం. ఇది వంకాయ కాల్చిన కూర. దీనికోసం ముందుగా పెద్ద వంకాయని తీసుకొని దాన్ని గ్యాస్ స్టవ్ మీద లేదా నిప్పుల కుంపటి మీద బాగా కాల్చుకోవాలి. ఇది అన్ని వైపులా పైన ఇంకా లోపల కాలే దానికోసం దీనికి 4 వైపులా ఘాట్లు పెట్టుకొని అందులో కూడా బాగా కాలుతూ ఉడికే దానికోసం అందులో 4 మిరపకాయలని అందులో ఉంచుకుంటే ఆ గ్యాప్ అలాగే ఉండి వంకాయ పైన లోపల ఇంకా బాగా కాలుతుంది. ఈ వంకాయని నేను గ్యాస్ స్టవ్ మీద కాల్చుకుంటున్నాను. దీనికోసం నేను పెద్ద వంకాయ తీసుకున్నాను. ఇంకా ఈ వంకాయని గ్యాస్ మీద సన్నని హీట్ సెగ మీద అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. దీనికి 15 నిమిషాల నుంచి 20 నిమిషాల సేపు పడుతుంది వంకాయ పూర్తిగా ఉడికేదానికి. ఈ వంకాయని ఇలా కాల్చుకోవడం వల్ల ఆ స్మోకీ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఈ బాగా కాలిన వంకాయని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపైన స్కిన్ మొత్తం తీసేసుకోవాలి. ఈ కాల్చిన వంకాయతో కూడా చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. వంకాయ పచ్చడి, తర్వాత దీనిపైన స్కిన్ పూర్తిగా తీసేసిన తర్వాత ఈ తొడిమని కట్ చేసుకొని ఆ వంకాయని బాగా ఉడికిన వంకాయని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ వంకాయని ఇంకా పచ్చిమిరపకాయని సన్నని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక పాన్ లో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక అందులో ఆవాలు ఇంకా జీలకర్ర, ఈ ఆవాలు చిటపటలాడాక అందులో కరివేపాకు, ఇంకా నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసుకొని టొమాటో ముక్కలు బాగా మగ్గాక ఈ ముందుగా కట్ చేసి ఉంచుకున్న కాల్చిన వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇంకా ఈ కూరకు కావాల్సిన ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. వంకాయ ముందుగానే బాగా ఉడికింది. ఆనియన్ ఇంకా టమోటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఈ వంకాయ వేసుకొని మరో 10 నిమిషాల సేపు మీడియం హీట్ మీద ఉడికించుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఈ కాల్చిన వంకాయ కూర టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. మరిన్ని వంటల కోసం ఫుడ్ రెసిపీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.